రెండు మూడు సందర్భాల్లో మీ ఉపన్యాసం నేను విన్నమాట. అవతలి వాళ్ళది కూడా నేను విన్నాను. కారంచేడు ఘటన జరిగినప్పుడు ఆనాడు కత్తి పద్మారావు ఉన్నాడు, లేకపోతే కనుక బొజ్జ తారకం, కొంతమంది ఆనాడు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు వర్గీకరణకు మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ దాంట్లో కొందరు మౌనంగా ఉన్నారు, కొందరు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మార్పు ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారు? వాళ్ళ స్వార్థం అది, వాళ్ళ స్వార్థం అది. ఒకనాడు వర్గీకరణ సమర్థించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఒకనాడు వర్గీకరణ సంబంధించిన వర్గీకరణ సూత్రబద్ధత ఒకటే కదా. వర్గీకరణ అంటేనే ఎవరి వాట వాళ్ళకి దక్కాలి, ఎవరి వాట వాళ్ళకి దక్కాలనేది ఒక న్యాయమైన సూత్రం అని మీరు భావించినప్పుడే సపోర్ట్ చేశారు. ఇప్పుడు అదే అన్యాయం ఎట్లయింది? మరి ఎందుకు మౌనంగా ఉన్నారు? మేము వర్గీకరణ అంశం మీదనే న్యాయమని కొట్లాడుతున్నాం 30 ఏళ్ళుగా. సమర్థించిన వాళ్ళు ఎందుకు వెనుకపోయిందని నేను అంటున్నా. మరి మీ మాటల వల్ల కావచ్చు, వాళ్ళు మనసును వచ్చుకొని ఉండవచ్చు. నేను ఏంటంటే నా మాటలు ఎవరికి వర్తించినాయి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమం నడుతున్నప్పుడు, ఉన్నత వర్గాలు అడ్డుపడుతున్నప్పుడు బ్రాహ్మణిజం నా ప్రధాన శత్రువు అన్నాడు. బ్రాహ్మణులందరినీ శత్రువు అని లేదే. ఆయన ఉద్యమాన్ని కూడా బ్రాహ్మణులు కొంత అండ ఉండేవాళ్ళు ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసుకున్న మహిళ కూడా సవిత అంబేద్కర్ కూడా బ్రాహ్మణ్. ఆయన బ్రాహ్మణులకు శత్రువు అందామా, బ్రాహ్మణిజానికి శత్రువు అందామా? బ్రాహ్మణిజానికి వ్యతిరేకం అందామా అంబేద్కర్ను? బ్రాహ్మణులందరికీ బ్రాహ్మణిజానికి వ్యతిరేకం. బ్రాహ్మణిజం అనేది ఒక అణిచివేతకు పర్యాయపదంగా ఆనాడు భావించుకున్నాడు. ఓకే, మనువాదం అంటే మిగతా వాళ్ళ హక్కులు హరించడమే మనువాదం అని కొత్త ప్రచారం మనం చేసుకుంటున్నాం. ఓకే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుచరులుగా, వారసులుగా ఆ దృక్పథాన్ని ఎందుకు అనుకుంటాం? మనువాదాన్ని ఎందుకు అంటున్నాం అంటే అందరినీ సమానంగా చూడని, అందరి అవకాశాలు దోసుకొని మనస్తత్వం ఉన్న వాళ్ళని మనువాదంతో పోలుస్తున్నాం కదా. వర్గీకరణ అడ్డుకునే వాళ్ళని మేము మనువాదాలతో పోలుస్తున్నాం. అది అందరికీ ఎందుకు వర్తిస్తుంది? మేము అడ్డుకుంటామని రోడ్డు మీదకి వచ్చింది అనుకోవడం మనువాదే. ఎవరైనా సరే అడ్డుకోవడానికి ప్రయత్నం చేయని వాళ్ళు మనువాదులు కాదు కదా. సామాన్య మాలలు మనువాదులు కాదు కదా. వర్గీకరణ సపోర్ట్ చేసే వాళ్ళు మనువాదులు కాదు కదా. వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు మనువాదులే. అవును, వ్యతిరేకించేటోడికి నేను అన్న పదం వర్తిస్తుందేమో, నేను అన్న పదం వాళ్ళకు గుండెల్లో గుచ్చుకుంటుందేమో. ఓకే, అది వాళ్ళకు సంబంధించిన విషయం. వర్గీకరణ సమర్థించేటోళ్ళు కాదు కదా. నువ్వు రోడ్డు మీదకి రావాలి కదా, సపోర్ట్ చేయాలి కదా. నువ్వు సపోర్ట్ చేయకుండా ఎందుకు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చేసింది? అంటే ఎక్కడో ఒక దిక్కు పైకి లిప్ సింపతిగా మాట్లాడినాం, కానీ అసలు క్లియర్ సమస్య పరిష్కారం దశకు వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళ వర్గ ప్రయోజనాలు, వాళ్ళ కుల ప్రయోజనాలు ఒక ముఖ్యమైన అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మౌనంగా ఉన్నారు. కానీ మీరు ఈ మధ్యనే ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది, ఒక వ్యాసం. అందులో వారు పేర్కొన్న అంశం రాజ్యాంగ మౌలిక అంశానికి విరుద్ధము వర్గీకరణ అయినప్పటికీ తాము మద్దతునిస్తున్నాము అని ఒక మాట అన్నారు. రెండవది మాలను మాదిని ఒక గ్రూప్లో చేర్చాలనే ప్రతిపాదన కూడా వాళ్ళు చేశారు. దీనికి ఏమంటారు మీరు? ఇప్పుడు ముందు ఒక మాట మీద నిలబడమనండి. వాళ్ళు మేధావులు అనబడుతున్న వాళ్ళు అంటే సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధమా, రాజ్యాంగ వ్యతిరేకమా? నీకు రాజ్యాంగ వ్యతిరేకమని నువ్వే అంటున్నప్పుడు ఇక వర్గీకరణ సమర్థిస్తున్నాం అని మాట్లాడడం అర్థమే ఉన్నది చెప్పు. అంటే నువ్వు వర్గీకరణకు అడ్డు తగలడానికి ప్రయత్నం చేస్తున్నట్టే కదా. అంటే సుప్రీంకోర్టు తీర్పును నువ్వు స్వాగతించట్లేదు, గౌరవించట్లేదు అని అర్థమైపోతుంది. నంబర్ 1 కదా. అంటే నీకు సుప్రీంకోర్టు అంటే మీకు లెక్కలేదు. ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడ్డది 4 స్తంభాల మీద: చట్టసభలు, బ్యూరోక్రసీ, న్యాయ వ్యవస్థ, మీడియా, అంతే కదా. మరి రాజ్యాంగ పరిధిలోనే కదా సుప్రీంకోర్టు పనిచేస్తున్నది. రాజ్యాంగం రచించిన దాంట్లో ఉన్న దాంట్లోనే కదా ఈ వ్యవస్థ నిలబెట్టాను కదా. సుప్రీంకోర్టుకు ఉండబడే స్వతంత్రతను మనం గౌరవిస్తున్నామా లేదా? సుప్రీంకోర్టు తీర్పులు అమలు కావాలని కోరుకుంటున్నామా లేదా? రామ మందిరం సుప్రీంకోర్టు తీర్పు మీదనే నిర్మాణం జరిగింది. మరి అక్కడ అయోధ్యలో నిర్మాణం రాజ్యాంగ విరుద్ధం అని అంటామా? చట్టవిరుద్ధం అంటామా? అనలేము కదా. ఇది అట్లా చూడాలి కదా. రెండోది, అసలు షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు 59 కులాల్లో అన్ని కులాలకు రావాల్సిన వాటా ఎక్కువ మాలలే పొందిందని చెప్పి కమిషన్లని చెప్తున్నాయి. అయితే మాలల వల్ల మాదిగలతో పాటు మిగతా 57 కులాలు నష్టపోయింది కదా. తెలంగాణలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ సంఖ్యపరంగా మెజారిటీ ఉన్న మాదిగలు ఎవరి వల్ల నష్టపోయిండ్రు? మిగిలిన 57 కులాల వల్ల నష్టపోలే కదా. మాలల వల్లే నష్టపోయిండు కదా. మాలల వల్ల నష్టపోయిన వాళ్ళలో మాదిగలు ఉన్నారు, మిగతా కులాలు ఉన్నారు. మరి మాలల వల్ల మాదిగలే నష్టపోయిండని చెప్పి మేము ఉద్యోగం చేస్తుంటే మళ్ళీ మాలల్లో కలపడం అంటే అర్థం ఏంటిది? అంటే ఒకే భవన్లో పులిని మళ్ళీ మేకను పెట్టి మీరిద్దరు కలిసి ఉండని చెప్పడమా? వాళ్ళు పులుల దోసుకునే కాడ, వర్గీకరణ ఫలాలు దోసుకునే కాడ అట్లనే మాకు అనిపిస్తారు. వాళ్ళు పులులు కాకపోతే ఓకే, వాళ్ళు పులులు కాకపోతే వాళ్ళు సాధు జంతువులు అవుతే ఎవరు వాట వాళ్ళు తినవచ్చు అనవచ్చు కదా అంటున్నాను నేను. రక్తం మరిగిన పులికి శాకారం నచ్చుతుందా? వర్గీకరణ వ్యతిరేకించి మేమే లబ్ధి పొంది మేమే బాగుపడుతున్న వాళ్ళు కూడా అందరికీ వాట పంచడం అనేది నచ్చదు. తీవ్రమైన పదాలు వాడుతున్నారు మీరు.
ఏమి తీవ్రమైన పదజాలం వాడుతున్నారు. అంటే 30 ఏళ్ళుగా అన్యాయం జరిగిన ఒక వర్గం తరపున 30 ఏళ్ళుగా నిలబడిపోవటం చేస్తున్నాం. ఆకలి బాధలు ఉన్నవాడికి ఆకలి విలువ ఏందో తెలుస్తుంది. కడుపు నిండవాడికి ఏం తెలుస్తుంది? కడుపు నిండిన వాళ్ళకి ఏం తెలుస్తుంది ఆకలి అయిన వాడి బాధ? వీళ్ళకంటే అంబేద్కర్ కాలంలో అగ్రకులాలు నయం, వీళ్ళకంటే మండల్ కమిషన్ కాలంలో అగ్రకులాలు నయం. మండల్ కమిషన్ కాలంలో నేను చెప్పాను, అదే అంటున్నా నేను. వీళ్ళకంటే వర్గీకరణను అడ్డు తగులుతాం కానీయమని చెప్పి ఇప్పటికి కూడా పెద్ద పోజులు కొట్టి మాట్లాడుతున్నారు కదా. వాళ్ళ అయ్యా వాళ్ళు మళ్ళీ పుట్టినా కూడా అది ఆపలేరు, అది పక్కకు పెడదాం. వీళ్ళకంటే అంబేద్కర్ కాలం నాటి అగ్రకులాలు నయము, వీళ్ళకంటే మండల్ కమిషన్ నాటికి ఉండబడి అగ్రకులాలు నయము. ఉదాహరణ చెప్తున్నా నేను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తున్న రోజుల్లో అగ్రకులాలు మేము ఇప్పుడు అన్నట్టుగానే వర్గీకరణ వ్యతిరేకించినట్టుగానే మేము రిజర్వేషన్లు ఆమోదించము అని అన్నారు. అన్నారా లేదా? రిజర్వేషన్లను మేము అంగీకరించం అన్నారా లేదా? మరి ఫైట్ జరిగిందా లేదా? దేశంలో ఫైట్ జరిగిందా లేదా? జరిగింది కదా. మరి ఆ ఫైట్ 3-4 ఏళ్ళు గట్టిగా జరిగింది. ముఖ్యంగా సైమన్ కమిషన్ను స్వాగతించిన కాడ నుంచి, కమ్యూనల్ అవార్డు ప్రకటించిన కాడ నుంచి పూనా ఒడంబడిక జరిగేంత వరకు ఒక 4-5 ఏళ్ళు దేశంలో దళితులు అగ్రకులాల మధ్యలో యుద్ధం జరిగినట్టుగా జరిగింది. మరి ఆ తర్వాత ఆమోదించారు కదా 4-5 ఏళ్ళకే. ఆమోదించడం వల్లనే కదా వచ్చిన రిజర్వేషన్లు ఇవన్నీ. ఆ రిజర్వేషన్ ఫలాల వల్లనే కదా నువ్వు నేను ఇక్కడ ఆ స్థాయిలో కొంత నిలబడుతూ ఈ దేశంలో దళిత వర్గాలు కొంత ముందుకెళ్తున్నాయి కదా. అంటే వద్దంటున్న అగ్రకులాలు కావాలంటున్న దళితుల మధ్యలో సంఘర్షణ అనేది ఒకవేళ జరిగితే ఎంతకాలం జరిగింది? 3-4 ఏళ్ళు అయిపోయింది కదా. అంటే మేము ఒప్పుకోమన్న అగ్రకులాలు అంబేద్కర్ కాలంలో 3-4 ఏళ్ళలో ఒప్పుకున్నాయి కదా. చట్టానికి రాజ్యాంగానికి సహకరించారు కదా. ఆ ఫలితాలు వాళ్ళు అందరూ అనుభవిస్తుంటారు కదా. ఓకే, మేము 30 ఏళ్ళ పాటు జరుగుతున్న పోరాటానికి ఇంకా అడ్డు తగులుతామంటారు కదా. మరి అంబేద్కర్ కాలంలో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లోనే అంగీకరించిన అగ్రకులాల కంటే 30 ఏళ్ళు వెంబడబడుతున్న మాలలు ఎట్లా మాకు గొప్పగా కనిపిస్తారు వ్యతిరేకించే వాళ్ళు? మండల్ కమిషన్. ఓకే, మండల్ కమిషన్ నాటికి మనకు స్పృహ ఉన్నది. అంబేద్కర్ కాలంలో మనం పుట్టలేదు. మండల్ కమిషన్ నాటికి మనకు స్పృహ ఉన్నది. విపి సింగ్ గవర్నమెంట్ సందర్భంగా ఎంతో కొంత స్పృహ ఉన్నది. మండల్ కమిషన్ మేము రిపోర్ట్ను ఒప్పుకోమని చెప్పి అగ్రకులాలు రోడ్డు పడాయా లేదా? దేశంలో తగలబెట్టినరా లేదా? దేశంలో చాలా గొడవలు జరిగినాయి లేదా? మరి మండల్ కమిషన్ రిపోర్ట్ అమలు జరగాలని చెప్పి అప్పటికే రిజర్వేషన్ ఫలాలను వేస్తున్న దళిత గిరిజనులు బీసీలకు సపోర్టుగా రోడ్డెక్కారు. బీసీలందరూ కూడా రోడ్డెక్కారు. ఓకే, అంతిమంగా మేము మండల్ కమిషన్ నివేదికను అంగీకరించమని అంటున్న అగ్రకులాలు, ఆ నివేదిక ద్వారానే మా బతుకులు మారుతాయి అంటున్న అణగారిన కులాలు రోడ్డు మీద యుద్ధం చేసినాయా లేదా? అరే 2-3 ఏళ్ళలో పరిష్కారం అయింది. ఆ మండల్ కమిషన్ నివేదిక అమలు జరగడం వల్ల ఇవాళ మన బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎంతో కొంత రాజకీయంగా విద్యా ఉపాధి పరంగా మేలు పొందుతుండ్రా లేదా? ఈ రెండింటిని ఆనాడు వ్యతిరేకించింది ఎవరు? అగ్రకులాలు. అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్లను ఒప్పుకోమన్నది అగ్రకులాలే, కానీ 4 ఏళ్లలో ఒప్పుకున్నారు. మళ్ళీ సమస్య ఎక్కడ? అడ్డపల్లె. విపి సింగ్ కాలంలో మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన సమయంలో ఒక 2 ఏళ్ళు దేశంలో అటు ఇటు అల్లర్లు జరిగినాయి, గొడవలు జరిగినాయి. అతను ఒప్పుకున్నారా లేదా? ఇది 3వ చర్చ దేశంలో. 2 అగ్రకులాలే వ్యతిరేకించినాయి, 2-3 ఏళ్లలో పరిష్కారానికి ఒప్పుకున్నాయి. కానీ దళితుల్లో ఉన్నది పంచుకుందామంటే అసలే రిజర్వేషన్ లేని కాలంలో మేము ఒప్పుకోమన్న వాళ్ళు ఒప్పుకొని రిజర్వేషన్లకు సహకరిస్తే అగ్రకులాలు, మండల కమిషన్ అమలు జరగడానికి తర్వాత మళ్ళీ సహకరిస్తే ఎస్సీ వర్గీకరణ మేము అమలు జరగనీయమని చెప్పి 30 ఏళ్ళు వెంబడి పడితే మీకంటే అగ్రకులాలు నయం కదా? చెప్పండి, నేను ఆధారం చెప్తున్నా. 30 ఏళ్ళు ఎందుకు పోరాటం చేయాలి? ఉన్నది పంచుకుందామంటే ప్రతి కమిషన్ ఎస్సీ వర్గీకరణ జరగాలి అన్నది. ఎందుకన్నది? నేను పుట్టకముందు కమిషన్లు ఉన్నాయి, ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇచ్చిన కమిషన్లు ఉన్నాయి, దేశంలో ఎక్కడేసిన కమిషన్లు ఉన్నాయి, ప్రధాన రాజకీయ పట్లని వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాయి. సమాజంలో మాలయేతర దళిత వర్గాలు, మాలయేతర గిరిజనులు, మాలయేతర బీసీలు, మాలయేతర ఓసీలు, మాలయేతర మైనార్టీలు న్యాయమే వర్గీకరణ జరగాల్సిందని చెప్పి సమాజం అంటున్నది, పార్టీలు అంటున్నాయి, కమిషన్లు అంటున్నాయి, సుప్రీంకోర్టు అన్నది, ప్రధానమంత్రులు ఒప్పుకుంటారు, రాష్ట్రపతులు ఒప్పుకుంటారు, మేము ఒప్పుకోమంటారు. ఏంటి వాళ్ళ పరిస్థితి? వీళ్ళకంటే 1000 రెట్లు ఉన్నాయి మా అగ్రకులాలు. కానీ ఇక్కడ మీరు విషయాన్ని ఆర్గ్యుమెంట్ అంటే ఎందుకు మీరు వారిని అట్లా అంటున్నారో చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న వస్తున్నది. అక్కడక్కడ నేను మళ్ళా బుచ్చన్న ఒకవే చెప్తున్నాను.
ఇద్దరిని కూర్చుండబెడదాం ఎక్కడన్నా 4 రోజులుగా అన్నం తినని వాడి కడుపులో వాడి బాధ, 3 పూటలు బిర్యానీ తిన్నవాడి ఆలోచన, ఆకలైన వాడి బాధలను అర్థం చేసుకునే పరిస్థితి 3 పూటలు తిన్నవాడికి ఉంటే వీడికి ఎప్పుడో అన్నం దొరకాలి కదా. మనలో కూడా పేదవాళ్ళు ఉన్నారు కదా. బీద వాళ్ళ గురించి మాట్లాడుతున్నామా? అన్ని కులాల బీదలు ఉన్నారు. అగ్ర కులాల బీదలు లేరా? బీసీలో బీదలు లేరా? ముస్లింలో బీదలు లేరా? గిరిజనులో బీదలు లేరా? దళితుల అన్ని వర్గాల బీదలు లేరా? ఒక మాలలోనే బీదలు ఉన్నారా? ఏం పద్ధతి ఇది? బీదలంటే నీకు వాళ్ళ బీదలే కనిపిస్తుందా? అగ్రకులాల పేదలు లేరా? బీసీలో పేదలు లేరా? మైనార్టీలు లేరా? గిరిజనులు లేరా? మాదిగలు లేరా? బుడగజంగాలు లేరా? చిందులు లేరా? డక్కలు లేరా? మోచలు లేరా? మాస్టర్లు లేరా? ఎవరిలో పేదలు లేరు? ఇక్కడ జరుగుతున్న చర్చ రిజర్వేషన్ల గురించి. ఈ రిజర్వేషన్లు వర్గీకరణ అమలు జరగడం వల్ల అందరం బాగుపడతాం అంటున్నాం. సాక్ష్యం కనిపిస్తున్నది. రిజర్వేషన్ వర్గీకరణ జరగకపోతే ఒక వర్గమే బాగుపడుతుంది. సాక్ష్యాలు ఉన్నాయి.